మీనరాశి వాళ్లకు ఈ వారం ప్రశాంతంగా గడిచిపోతుంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలుగుతారు. మీరు కష్టపడి పనిచేయటం ద్వారా మంచి గుర్తింపు గౌరవాలు కూడా పొందుతారు. విదేశీ వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పనిచేసేటటువంటి వాళ్లకు మంచి లాభాలు కలిసి వస్తాయి. ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఓర్పుతో సహనంతో అధిగమించి ఆ పైన అనుకున్నటువంటి లాభాలు పొందుతారు. ఆర్థికంగా ఈ వారం సామాన్యంగా ఉంటుంది. దాన ధర్మాదుల కోసం చేసేటటువంటి ఖర్చులు కొంత పెరుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా పెద్దవారి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. ఈ వారం ఆధ్యాత్మిక తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో పరస్పరము అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. అపోహలకు అపార్థాలకు తావివ్వకూడదు. అనవసరమైనటువంటి మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈ వారం విద్యార్థులు ఏకాగ్రత లేమితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి చక్కగా మీరు మంచి ఆలోచనతో మీ చదువులను కొనసాగించాలి. ఇతరమైన అనవసరమైనటువంటి విషయాలపైన మీ దృష్టి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. చదువులపైన ఎంత చక్కని దృష్టిని కేంద్రీకరిస్తారో అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ వారం పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఈ మీనరాశి వారు ఈ వారం కొంత నేత్ర సంబంధమైనటువంటి లేదా పాదాలకు అరికాళ్ళకు సంబంధమైనటువంటి అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జాగ్రత్తగా విశ్రాంతిని తీసుకుంటూ పనులు పూర్తి చేస్తూ ఉండండి. అలాగే రహస్య శత్రువులతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటకు బాగానే మీతో కలిసిపోతూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేయటం లేదా మీ పైన ఇతరులకు చెడును చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ వారం మీ వ్యక్తిగత విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ మీ పనులను పూర్తి చేయండి. అలాగే వారాంతంలో మీనరాశి వారు ఇష్టమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, దేవాలయ దర్శనాలు చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, మానసికమైనటువంటి బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించడం, కుంకుమతో అర్చించడం మంచిది. అలాగే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఇవి ఈ వారం వార ఫలం. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.